ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార యంత్రాంగాన్నంతా కూడా అడ్డు పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో అరాచకాలు సృష్టించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారని, అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరుతో పాటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాలు అరాచకాలను ప్రజలకు వివరించడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలవడం ఎంతో అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలువురు బీఆర్ఎస్ సర్పంచులు వార్డు మెంబర్లను కూడా ఆయన ఘనంగా సన్మానించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి, అందుకోసం పార్టీ యావత్ అంతా కూడా సమిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద మొత్తంలో గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే దివ్యాంగులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందియడంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో శ్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధులకు సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరై దివ్యాంగులకు మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు వాళ్ళు క్రీడల్లో కనబరిచినటువంటి వారికి అందరికీ కూడా ఆయన అకాలతో పాటు వాళ్ళను ఘనంగా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది.